ఈ రూమ్ ఏంటి ఇంత వర్స్ట్గా ఉంది? మీరు చూసారా ఆ మేనేజర్ చూపులో? వాడు చూడ్డానికే చాలా తేడాగా ఉన్నాడు. ఒక్క రాత్రి కోసం ఎందుకంత ఆలోచిస్తున్నావు? ఎవరెలా ఉంటే మనకేంటి? నాకు భయంగుందండి. ఇంట్లో అయితే అందరూ ఉన్నారని ప్రైవసీ కోసం ఇక్కడికొస్తే నువ్వేమో నాకెందుకో ఎవరో చూస్తున్నట్టు అనిపిస్తుందండి. అలేఖ్యా, ఈ రూమ్లో నువ్వు నేనే ఉన్నావు, ఎవరు చూస్తారు? లేదండి, సోషల్ మీడియాలో చూశాను ఇలాంటి హోటల్స్లో కెమెరాస్ ఉంటాయంట. మేబీ ఇక్కడ కూడా ఉన్నాయేమో. అలేఖ్యా, నువ్వెక్కువ ఊహించుకుంటున్నావు, అలాంటిదేం లేదు. ఒక్కసారి చెక్ చేస్తానండి. హ్యాపీయా? అలాంటివే ఉండవని చెప్పానా? అయినా నాకెందుకో డౌట్గా ఉందండి. లైట్స్ ఆఫ్ చేసేద్దాం, అప్పుడు కెమెరాస్ నాకు కనిపించం కదా. నీ ఇష్టం వచ్చింది చేసుకో, నాకు మూడు పోయింది. ఏమండి ఏమండి ఇటు చూడండి. ఏమైంది? ఇటు చూడండి. చెప్పానా మీకు ఇక్కడ ఇలాంటిదేదో ఉంటుందని? నువ్వు కంగారు పడుకో, ఇంకా ఏం జరగలేదు కదా. వెంటనే పోలీసులకు ఫోన్ చేయండి, కంప్లైంట్ చేద్దాం. సరే. ఏమండి, మనం కెమెరా చూసినట్టు వాళ్ళు చూసేసి ఉంటారు కదా. ఎవరు? సార్, రూమ్ సర్వీస్ సార్. ఇప్పుడేం అవసరం లేదు సార్. ఇప్పుడు డోర్ తీయండి, లేదంటే నేను లోపలికి వస్తాను. కెమెరా చూసారని మర్చిపోండి, లేదంటే మీరు ఇక్కడి నుంచి బయటకు కూడా వెళ్ళరు. ఏంటండి బెదిరిస్తున్నారు? కెమెరా పెట్టడమే పెద్ద క్రైమ్. ఇప్పుడే పోలీసులకు ఫోన్ చేసి కంప్లైంట్ చేస్తా. ఫోన్ ఇవ్వండి. తీసుకో. ఎవరికి ఫోన్ చేస్తావే? రాజు, తాడు తీసుకురాబో. భయ్యా, మేమేదో ఊరి నుంచి సిటీ చుట్టానికి వచ్చాం భయ్యా. మీరు ఇలా చేస్తే ఈ హోటల్ పరువు, ఈ సిటీ పరువు కూడా పోతుంది. దయచేసి వదిలేండి భయ్యా, మేము కూడా ఎవరికి చెప్పం. చెప్పడానికి అసలు మీరు నుంచి బయటకు వెళ్తేనే కదా. కొత్తగా పెళ్ళైంది, నీ పెళ్ళం మెరిసిపోతుంది. వీడియో ఎలాగూ దొరకలేదు, డైరెక్ట్ అయినా చూస్తా. ఏం మాట్లాడుతున్నావు? రేయ్, నువ్వు హీరోయిజం చూపిస్తే నువ్వు మాత్రం బయటకు వెళ్తావు, నీ పెళ్ళం రాదు. సైలెంట్గా ఉంటే నా పని నేను చేసుకుంటా, ఓకే? ఏవండి, లేవండి. రాజు, రాజు! సార్, మీరేంటి ఇక్కడ? నీ హోటల్లో హాస్పిటాలిటీ తగ్గిందని కంప్లైంట్ వచ్చింది. స్టేషన్ తీసుకెళ్ళి నేర్పిద్దామని వచ్చాను. ఏంట్రా, రూముల్లో కెమెరాలు పెట్టి టూరిస్టులను ఇబ్బంది పెట్టిందే కాకుండా బెదిరిస్తున్నావు అంట? నేను ఏమన్నా బెదిరించలేదు సార్. ఆ సీసీ కెమెరాలు, రూమ్ సర్వీసాలు పెట్టుంటారు, నాకేం తెలియదు సార్. ఆహా, అవన్నీ మనం స్టేషన్కి వెళ్ళి మాట్లాడుకుందాంలే. దా సార్, సార్ తారా, ప్లీజ్ సార్. దా. సార్ 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 వద్దు సార్. ఈసారి హోటల్లో దిగేటప్పుడు జాగ్రత్తగా ఉండండి, ఇలాంటి ఎదవలు ఉంటారు. సార్ 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 వద్దు సార్. మరేం పర్లేదన్నయ్య, వాళ్ళు వెళ్ళిపోయారు. నేనే బయటికి వెళ్ళి పోలీసులకు కాల్ చేశాను.